సండే ఎగ్ దోశ చేసిన ప్లస్ నార్మల్ దోశ చేసిన. 8 అవుతుంది టైము. ఇంకోటి వేస్తే తింటుంది. సరే తిని 3 రోజుల నుంచి ఉట్టి దోశలే కదా, మళ్ళీ తిని తిని బోర్ కొడుతుందని ఇక ఆయన కూడా ఊరికే దోశలే వేస్తున్నావు అంటుండు. అయిపోయింది ఇవ్వాలి పిండి. నువ్వు పాలంకులో వస్తాడు పోదాం నా. ఏంది గెటప్? అగో తాత కూడా టిఫిన్ చేసేసిండు. నువ్వు నీ టిఫిన్ చేయవా? ఇగో చూడు ఎగ్ దోశ, ఎగ్ దోశ, ఎగ్ దోశ. గెటప్. బ్రష్ చేసుకోవాలి ఫస్ట్. నువ్వు నేను 4 years కన్న తండ్రిలాగా చూసుకున్నా ముసలాయనని. బట్టలు విండి బాసం దోబి ఇది చెప్పడం గొప్ప కాదు. ఎవరన్నా బుక్కడు బువ్వ పెడతారు, పనులు చేస్తారు. అడ్డం పడ్డప్పుడు చూసేటోళ్ళే గొప్ప. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదేమో గొప్ప చెప్తలేను నేను. ప్రతి కోడలు చేయాల్సిన పనే. ఏ ఇంటికి పోయినా అణిగి మణిగి ఉండాలా, ఏ ఆడపిల్ల అయినా. కానీ అది ఎంతవరకు? ప్రతిదానికి వీళ్ళ తమ్ముడు భార్య ప్రతిదానికి గొడవ చేసుకుంటా తిడుతుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ నేనే తిడుతున్నాను. మళ్ళీ ప్రచారం. నేను అటు నడవద్దు ఇటు నడవద్దు, ఆ నల్ల ముట్టొద్దు ఈ నల్ల ముట్టొద్దు, తులసి కోట పెట్టుకుంటే ఆడుంచుడు, ఉచ్చలు పోసుడు, ముసలైన వాళ్ళకి సపోర్ట్ అయినా కానీ నేను 4 years దాకా ఓపిక పట్టిన. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినా పర్లే, అయినా ముసలైనకి ఏనాడు నేను పెట్టొద్దు అని అనుకోలే. పోనీ అనుకోనే నేను టైంకి పెట్టిన. అట్లాంటిది 2024 జూలైలో నేను వాళ్ళ చిన్న కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చిన. ఇద్దరు కోడలు ఇద్దరు కలిసి కొడుతురు ముసలాయనని. ఇట్లా గ్యాస్ లీక్ చేస్తుండు వాళ్ళ కొడుకు. 18 నెలల నుంచి చెప్తూనే ఉన్నా, ఇంటి ముంగట పెద్ద మనిషితో చెప్పించినా అని ఇంటలేడు అని కూడా చెప్పిన. పోలీసులో చెప్తే కూడా నాకు న్యాయం ఏం జరగలే. వాడు కావాలని ఇంకా ఈయనే నింపుతుండు. ఎందుకంటే రిలేషన్స్ ఇట్లనే నింపురా, అది దాని బిడ్డ సావాలే, ఇట్లనే కావాలని లీక్ చేస్తుండు, గొడవలు చెయ్యిరి, నీ పిల్లం అట్నే గలీలో కూర్చొని బాసం తోమాలి, ఇక్కడ నడవనీయకురి అటు నడవనీయకురి అని ముసలాయన నెగేసిరు మొత్తం. అసలు ముసలాయన అయితే ఈ జనవరి 2025 నుంచి అయితే ఏమన్నా గలీజ్ మాటలు తిడుతున్నా అట్లా తిడుతున్నాను. చూసినా ఇక March 18th నేను కూడా కొన్ని మాటలు అన్నా. కానీ దానిలాగా మాత్రం నేను కొట్టలేదు, దానిలాగా మాత్రం గలీజ్ మాటలు తిట్టలేదు, ఆయన ఉసురు పోసుకోలేదు, అన్నం పెట్టకుండా నేను హింసించలే. నా మనసు బాధ అనిపించి నేను ఒక్క మాట అన్నందుకు ఆయన ముసలాయన అలిగిండు. మళ్ళీ ఇప్పుడు మేళ నా వంతే కదా, నేను అన్నం పెట్టినా ముందట్లానే చూస్తున్నా.